హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వాక్స్ విఐజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దాం. అదేంటంటే కొబ్బరి కూర. చాలా బాగుంటుందండి. కొబ్బరిని సాధారణంగా మనం ఆ కూరలో ఈ కూరలో ఏదో వేస్తుంటాం కొంచెం కొంచెం. అలా కాకుండా కొబ్బరితోనే కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 కొబ్బరి చిప్పలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని వాటిని ఇలా మిక్సీలో వేసుకోండి. ఇలా మిక్సీలో మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగనమాట, చూసారా? ఇలాగనమాట, చూడండి, చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 2 గుప్పిళ్ళ పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకోండి పక్కన. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా తొరిగి పెట్టుకోండి. ఇలాగ ఒక అంగుళం అల్లం ముక్క కూడా చక్కగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి తాలింపుకి సరిపడా, కూరకు సరిపడా ఒక చెంచాడు నూనె వేసుకోండి. నేను పెద్ద చెంచాడు వాడాను, మామూలుగా అయితే 2 చెంచాలు వేయచ్చు. వేసి తాలింపులు వేయండి. తాలింపులు అంటే తెలిసిందే కదా, ఒక చెంచాడు పచ్చిశనగపప్పు, చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర, చెంచాడు చాయ్ మినపప్పు, ఒక 2 ఎండుమిరపకాయ తుంపులు వేసి చక్కగా అటు ఇటు వేగేంతవరకు అటు ఇటు పెట్టండి. 2 రెబ్బలు కరివేపాకు కడిగి శుభ్రం చేసుకుని చక్కగా వేసేయండి. వేసేసి చక్కగా అటు ఇటు కలపండి. చక్కగా తాలింపు మొత్తం బాగా వేగేంతవరకు. చక్కగా తాలింపు వేగిపోయింది అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనం తొరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసేయండి. వేసేసి బాగా అటు ఇటు చక్కగా కలపండి. మంట హైలో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. పెట్టుకుని చక్కగా అటు ఇటు బాగా కలపండి. చక్కగా కలుపుతూ ఉండండి. అంతే 2-3 నిమిషాలు వేగిపోయినాయి అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, నీళ్ళన్నీ చేసుకుని నీళ్ళు లేకుండా పెసరపప్పు మాత్రం వేసేయండి కూరలో. వేసి చక్కగా బాగా కలిసేటట్టుగా చక్కగా తాలింపు ఈ పెసరపప్పు బాగా కలిసిపోయేటట్టుగా అటు ఇటు బాగా కలపండి. ఓ పావు చెంచాడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఒక అర చెంచాడు అనమాట. రుచికి సరిపడా ఉప్పు ఒక అర చెంచాడు కూడా వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలపండి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కొబ్బరి ఉంది కదా, మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న కొబ్బరి మొత్తం వేసేయండి. వేసేసి బాగా కలిసేటట్టుగా చక్కగా బాగా కలుపుకోండి. చూసారా, బ్రహ్మాండంగా అయిపోయింది. కొబ్బరి వేసిన తర్వాత ఇంకా ఒక్క నిమిషం అలా ఉంచి పొయ్యి కట్టేయండి. అంతే, మూత పెట్టేసి పొయ్యి కట్టేసారా, అయిపోయింది. అద్భుతమైన కొబ్బరి కూర రెడీ. చూసారా, సర్వింగ్ డిష్లో తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.